కవ్వాల్ టైగర్ రిజర్వ్ పునరావాసం కుటుంబాలకు ఆప్షన్ 2 ప్రకారంగా అందించవలసిన వ్యవసాయ యోగ్యమైన భూములకు పట్టాలు ఇప్పించేలా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు నాయకురాలు ఆత్రం సుగుణక్క తెలిపారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పునరావాసంలో భాగంగా కడం మండలంలోని మైసంపేట, రాంపూర్ గ్రామాల నుండి కొత్త మద్దిపడగ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన పునరావాస గ్రామానికి తరలి వచ్చామని, మాకు రావాల్సిన పరిహారం ప్రకారం ఆప్షన్ 2 లబ్ధిదారులకు పక్కా ఇల్లు, వ్యవసాయ యోగ్యమైన భూములను ఇవ్వాలని ఉందని, పక్కా ఇల్లు మాత్రమే ఇచ్చారు కానీ ఇంతవరకు వ్యవసాయ భూములను అందించలేదని పునరావాస గ్రామస్తులు సుగుణక్కకు వివరించారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ పునరావాస గ్రామాలకు పంపిణీ చేసే వ్యవసాయ భూములను ఇటీవలే తాను సందర్శించానని, ఆ భూములను వ్యవసాయానికి అనుకూలంగా తయారు చేసి హద్దురాలు ఏర్పాటు చేయడానికి అధికారులతో మాట్లాడతానని పేర్కొన్నారు. ప్రతి లబ్ధిదారునికి వ్యవసాయ బావి, విద్యుత్ కనెక్షన్లు, వ్యవసాయ నీటి పంపులు వెంటనే ఏర్పాటు చేసి పట్టాలు ఇచ్చేలా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో మాట్లాడతానని తెలిపారు. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందని తెలిపారు.